హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ నోరూరించే డాబా స్టైల్ మేథీ చికెన్. వేడి వేడి చపాతీలు, బగారా రైస్, గీ రైస్, అది కాకపోతే ఉండనే ఉండిగా మన మల్లెపువ్వు లాంటి వైట్ రైస్, ఎందులోకైనా సరే దిమ్మ తిరిగించే ఈ మేథీ చికెన్ రెసిపీ ఒక్కసారి చేసి చూడండి. అసలు చేదు లేకుండా పులుపు కారంతో నోరు ఊరించే ఈ మేథీ చికెన్ రెగ్యులర్గా చేసుకునే చికెన్ కంటే కూడా రుచి ఎక్కువ. ఈ రుచికి మీరు గులాం అవ్వవలసిందే. మరి వీడియోలోపలికి వెళ్దామా? ముందుగా 500 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న ముక్కలుగా తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక 50 గ్రాములు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మూకుడులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. అందులోకి 200 గ్రాముల మెంతాకు సగం బాగా తరుక్కొని, మరీ ముక్కలుగా చేసుకోకుండా కొంచెం తరుక్కొని ఇలాగా బాగా కలుపుకోండి. నీళ్ళు ఎగిరిపోయే వరకు బాగా వేయించుకోండి. ఇలా వాడిన మెంతాకుని చూసారా, ఇలా ఎగిరిపోవాలన్నమాట నీళ్ళు. ఇలా ఎగిరిపోయిన తర్వాత ఈ మెంతాకుని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. మళ్ళీ మూకుడులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, ఈ నెయ్యి కాగుతూనే 2 బిర్యానీ ఆకులు, 1 నల్ల ఏలక్కాయ, 1 ఇంచు పట్ట, 5 లవంగాలు, 5 ఏలకలు, చిన్న రెమ్మ జాపత్రి, 8 నుంచి 10 మిరియాలు, 1/4 టీ స్పూన్ చేతితో దంచుకున్న ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మాడకూడదు, సరేనా? ఒక మంచి కమ్మటి వాసన వస్తుంది. అందులోకి 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా రావాలన్నమాట. అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోండి. అందులోకి 2 టమాటాలు నేను మిక్సీలో బాగా రుబ్బేసుకొని కలుపుకున్నానమాట. ఇప్పుడు అర టీ స్పూను పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూను జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూను ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడరు, కొంచెం నీళ్లు పోసుకొని ఈ మిశ్రమానంతా బాగా కలుపుకోండి. చూసారా, ఇలాగా కొంచెం ఉడుకు వస్తూనే అందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నీళ్లు పోసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలిపి మూత మూసేసి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి, సరేనా? చూసారా, ఇలాగా మీ చికెన్ ముక్కలు బాగా ఉడికాయి అన్నమాట. దీన్ని మనం బోన్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ వేయించి పెట్టుకున్న మెంతాకుని కలుపుకుందాము. ఇప్పుడు మెల్లిగా ఈ మెంతాకుని చికెన్ని మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత మూసుకొని ఒక 7 నిమిషాల వరకు ఉడకనివ్వండి. చూసారా, ఇలాగా మీ కూర దగ్గర పడాలన్నమాట. ఈ గుమగుమలాడే ఈ మెంతాకు చికెన్ కూర తిన్నారనుకోండి, మన తల తిరిగిపోతుంది. అబ్బా, ఇంత రుచా అనిపిస్తుంది అన్నమాట. చూసారా ఎంత ఈజీగా మీ మెంతాకు చికెన్ కూర రెడీ అయిపోయిందో. ఇలాగా కొంచెంసేపు మెల్లి మగ్గనిచ్చి నీళ్లు కొంచెం ఎగిరిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే అబ్బో, ఇంకా చెప్పలేము దీని రుచి, సరేనా? మరి ఈ రెసిపీ ఎలా వచ్చిందో చేసుకొని మీ కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్.
మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.